హాయ్ హలో వెల్కమ్ టు కేవే. ఈరోజు బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడే మొత్తం ఇక టెలికాస్ట్ కూడా అయిపోయింది. సో ఈరోజు నామినేషన్లు ఎవరు ఉన్నారో చూద్దాం. ఎవరి మధ్య ఎవరికి ఏ విధంగా ఫైట్ జరిగిందో చూద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో అయితే కిరాక్ ఫైట్లు జరిగినాయి. ఎస్పెషల్లీ సోనియా వర్సెస్ యష్మి. నాకు ఈ ఎపిసోడ్లో అల్టిమేట్ నచ్చిందంటే యష్మి. యష్మికి దింపారు ఒక్కొక్కరైతే. యష్మి ఎప్పుడెప్పుడు నామినేషన్కి వస్తుందా, యష్మిని ఎప్పుడు నామినేషన్ చేద్దామా, యష్మిని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామా అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ మదిలో ఉండే. ఎందుకంటే ఆమె ఓవరాక్షన్ అట్లాంటిది మరి. సో అంతటి ఓవరాక్షన్ చేసిన యష్మిని ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక్కొక్కరు వేసుకున్నారు. అబ్బా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వివత్సంగా ఆడుకున్నారు ఆమెని. ఎట్లా అంటే ఇక దొరికింది సందు మళ్ళీ ఆమె నామినేషన్కి వస్తుందో రాదో అన్నట్టుగా బిహేవ్ చేసారు మనోళ్ళైతే. అంత దారుణంగా గుద్దిరు మన యష్మికి ఓట్లు. ఈ ఎపిసోడ్లో కిరాక్ అనిపించింది ఏంటంటే అభినయ్ నవీన్ తన అభినయానికి సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే అతడు తీసుకున్న డిసిషన్ ఏది ఉందో అసలు నాకు అల్టిమేట్ అనిపించింది. ఎవరైనా సరే నామినేషన్ అంటే ఆమె దూరం పరిగెత్తడం చూసినాం. కానీ ఈ అభినవీన్ మాత్రం ఆల్రెడీ నిఖిల్ 2 సార్లు నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఈసారి నేను వెళ్తాను అని చెప్పేసి డైరెక్ట్గా తన ఒక డెసిషన్ తీసుకుని ఆర్గ్యుమెంట్ చేయకుండా నేను బో నువ్వే బో అని ఆర్గ్యుమెంట్ చేయకుండా అతను వచ్చిన విధానం ఏదైతుందో అల్టిమేట్ అనిపించింది. సో అదొకటి. సో ఈ ఎపిసోడ్లో అభినయ్ నవీన్ అనే పర్సన్ కిరాక్ అనిపించింది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం ఈ ఎపిసోడ్లో మళ్ళీ నేను నాగమణి కంటకి ఇస్తాను. ఎందుకంటే అతడు వే ఆఫ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అసలు అతను ఒక పాయింట్ చెప్తే ఇది కదా నిజమే కదా పాయింట్ అన్నట్టుగా చెప్తున్న అబ్బాయి. సో అతను ఫస్ట్ మనం ఎంత ఎమోషనల్ డ్రామాటిక్ అనుకున్నామో ఆ అబ్బాయి దగ్గర ఉన్న క్లారిటీ బిగ్ బాస్ హౌస్లో ఇంకెవరి దగ్గర లేదు. అది క్లియర్గా అనిపిస్తుంది. గేమ్స్ పరంగా కానీ, ఫ్రెండ్షిప్ పరంగా కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో మణికంఠకున్న క్లారిటీ ఇంకెవరికి లేదు. సో ఈ విధంగా ఈ ఎపిసోడ్లో దీన్ని సోనియా ఆకుల వర్సెస్ యష్మి గౌడ కొంచెం రచ్చ జరిగింది. ఆ రచ్చతో పోల్చుకుంటే మణికంఠ సోనియా రచ్చ ఇంకా హైలైట్ అది. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా అనాలిసిస్ చేసి ఈ ఎపిసోడ్లో ఎవరు నామినేషన్లో ఉన్నారు, ఈ ఎపిసోడ్ నుంచి ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ప్లీజ్ ఎండ్ వరకు వీడియో చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎపిసోడ్లో మీకు నా అనాలిసిస్ ప్రకారం మీరు ఎవరు సపోర్ట్ చేయాలి, మీకు క్లియర్ ఒక జడ్జిమెంట్ అయితే వస్తుంది. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నామినేషన్ ఎన్నిక వచ్చింది కిరాక్ సీత వచ్చేసి యష్మికి వేసింది, పృథ్వీకి వేసింది. యష్మికి అయితే ఇక అందరూ ఒకటే రీజన్, ఆమె యాటిట్యూడ్, ఆమె గ్రాటిట్యూడ్, ఆమె గేమ్లో ఆమె విధానాలు అవి నచ్చలే అని చెప్పేసి ఒకటే దాని మీద ఆమెకు ఒకటైతే వేసారు. సో మన పృథ్వీకి ఏమైనా ఓటేసిందంటే నీ అగ్రెసివ్ ఎమోషన్ ఏది ఉందో నాకు నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆ స్టాక్స్లో నువ్వు వాడిన విధానం నాకు నచ్చలేదు అని చెప్పేసి కిరాక్ సీత నామినేషన్ చేస్తుంది. సో దీంట్లో ఇన్ బిట్వీన్ కొంచెం చిన్న డిపెండ్ జరిగిందని అంత పెద్దగా జరగలేదు. సో ఇది కిరాక్ సీత ఇది ఫస్ట్ నామినేషన్ ఓటింగ్. సో సెకండ్ నామినేషన్ చేయడానికి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ రావడం ఒకటి, విష్ణుప్రియ క్లారిటీ లేదు. నామినేషన్ ఏ విధంగా వేయాలో క్లారిటీ విష్ణుప్రియకి ఈ విధంగా కూడా రాలేదు. ఇది 4వ వారం వచ్చేసింది. ఇప్పటికీ నామినేషన్ ఎట్లా వేయాలి, ఎవరిని పాయింట్ చేయాలి, ఎట్లా వేయాలి, డిఫెండింగ్ సెన్స్ అయితే ఆమె లేదేమో అనిపించింది నాకు. సో విష్ణుప్రియ నామినేషన్ చేసిన ప్రేరణకి ప్లస్ యష్మికి ఇలా నువ్వు ఫెయిల్ అయినా వర్క్ అసలు చేసే విధానంలో నువ్వు ఫెయిల్ అయ్యా అని చెప్పేసి యష్మి గౌడ చెప్తుంది. ఆ యష్మి గౌడ దానికి సమర్థించుకుంటే నేను ఎప్పటికీ నేను కరెక్టే చేసినాను అని సమర్థించుకోవడం ఏదో నాకు అది అర్థమే కాదు. అసలు 12 మంది చేసిన పని 5గురికి ఎట్లా ఇస్తుందో నాకు అర్థం కాదు. సో ఆ టిఫిన్ అంటావా, లంచ్ అంటావా, డిన్నర్ అంటావా, లంచ్ టైంలో చేస్తే డిన్నర్ వరకు అన్నం చేసుకోవచ్చు 14 మందికి. ఇక కొంచెం అడిగితే మిగిలితే కొంచెం నైట్ కొంచెం తక్కువే పని ఉంటుంది. మార్నింగ్ టిఫిన్లు అంటావా, టిఫిన్లు తిన్నవాళ్ళు తింటారు, లేచేదే 11-12 లేస్తారు. ఈ టిఫిన్లు ఎవరు తింటాడు? ఎవడో ఒకటి తింటాడు. సోనియా ఆకులు లాంటిది లేకుంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు తింటారు. వాళ్ళకి ఆకలి కొంచెం ఎక్కువ వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు తింటారు. సో విష్ణుప్రియకి కొంచెం ప్రోటీన్స్ అవసరం. ఆమె కొంచెం ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేస్తే కూడా ప్రోటీన్స్ అవసరం ఆమెకి. సో ఆమె కొంచెం ఎక్కువ తింటుంది. సోనియా కొంచెం ఆకలి ఎక్కువ తనే చెప్పింది. సో మార్నింగ్ ఆమె బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ కాబట్టి సో వాళ్ళు ఎవరో ఒకటి తింటారు కానీ బ్రేక్ఫాస్ట్ అంతా ఎవరు తినరు. సో అంత దానికి
సో కిచెన్లో పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఒక కిచెన్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అనడం అనేది ఇట్స్ నాట్ ఫేర్. సో ఇది ఇలా ఉంటే సో ఆమె డిసిజన్ తీసుకొని తప్పు. సో దాన్ని సమర్థించుకుంది. సో సమర్థించుకోవడం కూడా ఎట్లా అంటే నేను చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటుంది. సార్ నీ పరంగా కరెక్ట్గా వచ్చి అవతల వాళ్ళు కూడా హట్టింగ్ అవుతుంది కదా, సో వాళ్ళ పైన నువ్వు తీసుకోవాలని చెప్పేసి విష్ణుప్రియ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైన్. నెక్స్ట్ ప్రేరణ విషయంలో వచ్చేసి డిఫెన్స్ చేసుకోవడం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ప్రేరణ విషయంలో. ఎందుకంటే ప్రేరణ అదే సాక్స్ గేమ్ విషయంలో ప్రేరణ నామినేషన్ చేస్తుంది. అఫ్కోర్స్ అసలు సాక్స్ గేమ్ విషయంలో ప్రేరణని సేవ్ చేయాల్సింది విష్ణుప్రియ యాక్చువల్లీ. కానీ ఆమె నామినేట్ పాయింట్లకు ఆమె తీసుకోవడం అనేది బుల్షిట్ అసలు. అది ఎందుకు చెప్తున్నా అంటే ప్రేరణ విషయంలో యాక్చువల్లీ ఆమెని సేవ్ చేసింది ఒకసారి, రెండోసారి కూడా ఆమెని సేవ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అన్ఫార్చునేట్గా అక్కడ స్కోప్ లేకుండేగా ఆమెను బయటకు పంపించేసింది. సో క్లియర్గా సో ఆ బయటకు పంపించే విధానం పుష్ అని చెప్పేసి ఆమె అంటుంది కదా. సో ఈమె అర్థం చేసుకునే విధానంలో వేరేలా అర్థం చేసుకుని ఈమె లేచి అతన్ని మన నవీన్ పుష్ చేయడం వల్ల గేమ్ నుంచి అవుట్ అయిపోతుంది. సో అవుట్ అయిపోవడం ఈమె నచ్చలేకపోతే ఈమె నామినేట్ చేస్తుంది. సో మిస్అండర్స్టాండింగ్ మళ్ళీ నామినేషన్లకు తీసుకొచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఆమె డిఫెన్స్ చేసుకోవడం ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్గా డిఫెన్స్ చేసుకోవడం ఫెయిల్ అయిపోయింది. సో ఇది ఇలా విష్ణుప్రియ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ యష్మి నామినేషన్ పాయింట్లోకి రాగానే ఫస్ట్ పేరు తీసేది ఆమె క్లియర్ మాట చెప్తాను, నేను నీ బిగ్ బాస్ హౌస్ ఎన్ని రోజులైతే ఉంటానో అన్ని రోజులు ప్రతి నామినేషన్లో నీ పేరు తీసుకొస్తామని అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రోక్ చేస్తామని, నా ఫ్రెండ్షిప్ హార్ట్ బ్రోక్ చేస్తామని చెప్పేసి అంటుంది. సో అక్కడ మనీ క్లియర్ చెప్తాడు, నేను నీ ఫ్రెండ్షిప్ హార్ట్ బ్రోక్ చేయలేదు, ఫ్రెండ్షిప్ పరంగా ఫ్రెండ్షిపే, గేమ్ పరంగా గేమే, నామినేషన్ పరంగా నామినేషన్స్ దానికే ఉంటుంది ఈ బిగ్ బాస్ హౌస్ పరంగా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఒకరోజు ఒకరితో బాండింగ్ పెరుగుతుంది, ఇంకోరోజు ఇంకొకరితో బాండింగ్ పెరుగుతుంది. సో ఆ బాండింగ్ పెరిగినంత మాత్రాన నామినేషన్స్ అయ్యేదని రూల్ లేదు. సో మణికంఠ క్లియర్గా చెప్తాడు. సో ఆమె యాటిట్యూడ్కి అది ఎక్కదు. సో మణికంఠ ఏవైతే ప్రొఫెషనల్గా డిసిప్లిన్గా పాయింట్స్ మాట్లాడతాడో ఆ పాయింట్స్లో ఆమె బొక్క గిక్క అనే వర్డ్స్ కూడా యూజ్ చేసింది ఆమె ఫస్ట్ నామినేషన్ మన మణికంఠ చేసినప్పుడు. అప్పుడు మీకు చెప్పడం మర్చిపోయినా, పెద్ద పెద్ద మాటలు యూజ్ చేసింది ఆమె. సో ఆ మాటల్ని రేపు శనివారం బిగ్ బాస్ మన నాగమామ ఏమంటాడో చూద్దాము. మనల్ని నామినేట్ చేస్తా అంటే ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రోక్ చేస్తావు అంటే మనోడు మళ్ళీ దీన్ని డిఫెండ్ చేసుకొని కిరాక్ డిఫెండ్ చేసుకుంటాడు. బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్షిప్పే, ఎమోషన్సే, బిగ్ బాస్ టర్మ్స్ అండ్ రూల్సే, నామినేషనే. ఈ 4 పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్, దీన్ని ఒకదానిలో తీసుకొచ్చి నువ్వు కలపకని చెప్పేసి చెప్తాడు. ఆ పాయింట్ ఏదైతే ఉంది కిరాక్ పాయింట్ అది. సో ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకళ్ళు నామినేషన్ చేయాల్సిందే. నామినేషన్లో ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరికి వస్తుంది, ఇంకో పాయింట్ ఆఫ్ ఇంకొకటి వస్తుంది. సో మనోడు ఏమంటాడంటే నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నిఖిల్ కూడా తప్పు చేస్తే నేను నామినేషన్లో పెడతాను ఖచ్చితంగా అని చెప్పేసి అంటాడు. ఆ వర్డ్ ఏదైతే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ తప్పు చేస్తే బెస్ట్ ఫ్రెండే చెప్పాలా, ఒక ఫ్రెండ్ తప్పు చేస్తే ఇంకో ఫ్రెండే చెప్పాలా. సో ఇంకెవడు చెప్పాడు. సో ఆ మినిమం సెన్స్లో కూడా ఆమె ఆలోచించలేకపోయిందంటే ఆమె సెన్స్ ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నబీల్ అఫ్రీద్. నబీల్ అఫ్రీద్ అయితే పాపం అతడు అసలు ఫస్ట్ అసలు ఎక్కువ అగ్రెసివ్ పోవద్దు, ఇది చేయొద్దు అనుకున్నాడు. కానీ ఈ నామినేషన్ పాయింట్లో మాత్రం మనోడు పోయినంత అగ్రెసివ్గా ఇంకా ఈ సీజన్ అయితే ఇంకెవరు పోలేదు. సో మనోడు కొన్ని రూల్స్ అంతా ఏం వాడలేదు, కానీ కొంచెం ఎక్స్ప్రెషన్ వాడే విధానంలో కొంచెం సర్కస్టిక్గా అనిపించింది. సో ఫస్ట్ అయితే మనోడు నబీల్ అఫ్రీది ఫస్ట్ యష్మి గౌడని నామినేషన్ చేసిండు యాజ్ యూజువల్గా. ఎందుకంటే యష్మి పాయింట్స్ అయితే అందరికి చాలా ఉన్నాయి. ఒకరికి ప్రతి ఒక్కరికి ఆమె మీద ఏదో పాయింట్ ఉంది. ఎందుకంటే ఆమె గత మూడు వారాల నుంచి సేఫ్ జోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆమె మీద ఏదో నెగిటివ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి మనోడు కూడా నెగిటివ్ పాయింట్ చెప్పిండు. ఎస్పెషల్లీ మన వర్క్ అసైన్ చేసే విధానంలో కానీ, ఇంకోటి మన గేమ్లో ఇంకోటి ఏంటంటే గేమ్లో మనోడు ఆమె వచ్చిన అదే సాక్స్ గేమ్లో ఆమె సంచాలకుని ఏ విధంగా డిస్టర్బ్ చేసిందో అవన్నీ మనకు నచ్చలేదు. సో ఆ సంచాలకుని ఆమె ఏమంటారు కన్ఫ్యూజన్ చేయడం వల్లే సో మనోడు గెలవలేకపోయాడని చెప్పేసి నా పాయింట్ తీసుకొచ్చి యష్మిని నామినేట్ చేస్తాడు. సో చిన్న గొడవ జరుగుతుంది, పెద్ద ఏం జరగలేదు అక్కడ. సో నెక్స్ట్ ప్రేరణ కూడా అదే సాక్స్ విషయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ ఏదో కంప్లీట్ రాంగ్ అని చెప్పేసి అంటాడు. అదే అన్ఫార్చునేట్గా అది గో విత్ ద ఫ్లోలో కిందకి వచ్చిందని నువ్వు అవుట్ అని చేసినావు.
ఇంకోటి ఏంటంటే ఆ ఒక గేమ్లో నువ్వు 4 సార్లు రూల్స్ చేంజ్ చేసినావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనగానే ఆమె కొంచెం ఏదో అనగానే ఆమె కొంచెం అగ్రెసివ్గా వెళ్ళేసరికి అగ్రెసివ్గా గట్టిగా మాట్లాడాలంటే నాకన్నా ఎక్కువ గట్టిగా మీరు మాట్లాడలేరు అని చెప్పేసి మనోడు కొంచెం ఇంగ్లీష్ మీడియంలో గట్టిగా మాట్లాడతాడు. సో ఆ ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడడం ఒకటి, గట్టిగా మాట్లాడడం ఒకటి. కొంచెం నాకు సర్కాస్టిక్గా అయినా కూడా మనోడు ప్రేరణ ఏ విధంగా చేస్తే దాన్నే మనోడు కట్ కాపీ పేస్ట్ చేసాడని నాకు అనిపించింది ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి కిరాక్ సీతని నామినేషన్ చేస్తాడు, తర్వాత నైనిక నామినేట్ చేస్తాడు. కిరాక్ సీత నువ్వు ఎమోషనల్ ఎక్కువ వద్ద కాబట్టి ఈ హౌస్ నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి పెద్ద మాట అంటాడు. సో ఇద్దరు మీద కామిక్ వేలే వెళ్తుంది, కామిక్ వేలే నామినేషన్ జరుగుతుంది. కొంచెం తర్వాత కొంచెం సీరియస్గా, ఎందుకంటే నా అగ్రెసివ్నెస్ నీకు ట్రైయింగ్ ఎమోషన్ నీకు ఎట్లయితే ఒక స్ట్రాంగ్ పైన నా అగ్రెషన్ నాకు అంత స్ట్రాంగ్ పైన అని మనోడు పృథ్వీ డిఫెండ్ చేసుకుంటాడు. ఇక ఆఫ్కోర్స్ ఇద్దరు మాత్రం చిన్న అంత పెద్దగా ఫన్ వేలోనే నామినేషన్ జరిగింది అనిపించింది నాకు. నెక్స్ట్ నైనిక లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడి ఆమె నామినేట్ చేస్తాడు. సో పెద్ద పాయింటే కాదు అది. సో ఇక్కడ ఇద్దరిది అయిపోయింది. నెక్స్ట్ సోనియా వస్తుంది. సోనియా వచ్చిన తర్వాత ఫస్ట్ నైనికని నామినేట్ చేస్తుంది. నాకు నైనికని నామినేట్ చేయడం నాకు ఏమనిపించింది అంటే గివ్ అండ్ టేక్ పాలసీలా అనిపించింది. నాకు నైనికని నామినేట్ చేయడం ఏది ఉంది గివ్ అండ్ టేక్ పాలసీ. ఎందుకంటే నైనిక సోనియాని నామినేట్ చేసింది. సో సోనియా నైనికని నామినేట్ చేయాలనే ఉద్దేశంతో నామినేట్ చేసాడు అనిపించింది. కానీ అక్కడ ఇంకా వేరే పాయింట్ లేకుండే. సో నెక్స్ట్ ఇక హైలైట్ ఏంటంటే యష్మి కూడా ఆమె డైరెక్ట్ నిలబడింది. ఇక నెక్స్ట్ నా పేరు చెప్తుంది ఏమేమి డౌటే లేదని చెప్పేసి నిలబడింది. ఎందుకంటే ఆమె టీంలోనే ఏమే ఒక మెంబర్. సో ఆ మెంబర్ ఆమె చేసిన కొన్ని పనులు ఏమి నచ్చలేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె నామినేట్ చేస్తానని చెప్పేసి ఆమెకు అర్థమైపోయి ఈమె డైరెక్ట్ నామినేట్ చేస్తానని చెప్పి నిలబడింది. సో నాకు ఆ నిలబడడం ఏదో బాగా కామెడీ అనిపించింది. సో నిలబడుతూనే ఫస్ట్ వీక్ నుంచి నీకు చెప్పాలి కదా అని చెప్పేసి ఇక అన్నీ తవ్వుకుంటూ వస్తుంది. పురాతన మొత్తం మన సోనియా తవ్వుకుంటూ వస్తుంది. దానికి డిఫెండింగ్లో కొంచెం అగ్రెసివ్గా నువ్వేంది నాకు చెప్పేదంటే అగ్రెసివ్గా ఈ అమ్మాయి మాట్లాడుతుంది యష్మి. అసలు నాకు ఈ వారం శనివారం ఎపిసోడ్ శనివారం సండే ఎపిసోడ్ నాకు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే యష్మి గౌడ ఓట్లు ఎవరేస్తారు అసలు? ఇట్లాంటి నెగిటివ్ పర్స్పెక్టివ్లో ఉన్న అమ్మాయికి ఓట్లు ఎవరేస్తారు, ఆమెకి ఎన్ని ఓట్లు పడతాయి కూడా నాకు తెలుసుకోవాలి. క్యూరియాసిటీ బీభత్సంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ లోయెస్ట్ ఓటింగ్లో ఉండేది పృథ్వీ నాకు తెలిసినంతవరకు. సో పృథ్వీ కన్నా లోయెస్ట్ అన్ఫిట్ క్యాండిడేట్ ఈ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి యష్మి. సో ఆమెకి ఎన్ని ఓట్లు పడితే ఆమె అసలు ఎన్ని ఉంటుందా ఉండదా అని కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్. అనేది ఇంతవరకు ఆమె పబ్లిక్లోకి రాలేదు కాబట్టి ఆమె ఓటింగ్ పర్సంటేజ్ ఎంతని మనకు తెలియదు. మేబీ ఆమె సీరియల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఓట్లు పడతాయేమో నేను అనుకుంటున్నా. బట్ చూద్దాం, మనకు 2-3 డేస్ మనకి ఆమె పడే ఓటింగ్స్ బట్టి మనకు అర్థమైపోద్ది కదా. సో ఆమెకి ఎన్ని ఓట్లు పడతాయి అనేది చూద్దాం. కానీ ఆమె బిహేవియర్ ఏదుందో కంప్లీట్గా ఆమెకైతే ఓటింగ్ పర్సంటేజ్ అయితే నిల్లుండాలి. సో ఇది ఇలా ఉండగా మొత్తం నామినేషన్స్ ప్రక్రియ ఏదో ఉందో కంప్లీట్గా పూర్తి అయిపోయిన తర్వాత యాక్చువల్ బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 బిగ్ బాస్ అన్లిమిటెడ్ ట్విస్ట్లో భాగంగా ఈ వీక్ నామినేషన్ ట్విస్ట్ ఏది ఉందో బిగ్ ట్విస్ట్ అనౌన్స్ చేసిండు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇంతకుముందు సీజన్స్లలో ఒకే సేఫ్ జోన్లో ఉండేవాడు కెప్టెన్ కదా. సో ఈసారి చీఫ్లుగా ఉండడం వల్ల క్లైంట్ చీఫ్లో ఉండడం వల్ల దాంట్లో ఇద్దరు చీఫ్లు ఫస్ట్ ఇద్దరు చీఫ్లో ఓటింగ్ వేయొద్దు అని చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ అందులో ఎవరో ఒక చీఫ్ మాత్రమే సేఫ్ జోన్లో ఉండాలి, ఇంకో చీఫ్ ఖచ్చితంగా నామినేట్ అయి ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ తెచ్చాడు. సో ఈ ట్విస్ట్లోనే నేను ఇంతకుముందు చెప్పినా కదా అభినవ్ నవీన్ తన రియల్ హీరోయిజాన్ని ప్రూవ్ చేసుకుని చెప్పేసి అన్నా కదా. ఆ టైం ఇదే ఎందుకంటున్నా అంటే తను స్వయంగా నేను ఈ వారం నామినేషన్లకు పోతాను, ఎందుకంటే గత 2 వారాల నుంచి నువ్వు నామినేషన్లోనే ఉన్నావు, ఆ నామినేషన్స్ ఉండడం వల్ల ఆ ప్రెషర్ నువ్వు తీసుకోలేక నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయలేకపోతున్నావు. సో దట్ నీ గేమ్ పై నువ్వు ఫోకస్ ఇంకా పెట్టాలి కాబట్టి నేను హ్యాండిల్ చేసుకోగలన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి అభినవ్ నవీన్ అనే పర్సన్ ఈ వారం నామినేషన్ తనుగా నిలబడ్డాడు. సో అది నాకు బాగా అనిపించింది. నిలబడ్డమే కాక కెమెరా ముందుకు వచ్చి నాకు నేనుగా పబ్లిక్లో నాకు ఎంత ఓటింగ్ పడదో నేను తెలుసుకోవాలంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసి తను డైరెక్ట్గా నామినేషన్లో నిలబడతాడు. సో ఆ నిలబడే విధానం నాకైతే భలే అనిపించింది, బాగా అనిపించింది. సో నాకు ఈ వారం నాకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది అంటే నేను అభినవ్ నవీన్ సపోర్ట్ చేస్తాను నేను.
సో అది సో ఈ వారం మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నామినేషన్లో ఉన్నది మాత్రం ప్రేరణ, సెకండ్ నైనిక, థర్డ్ పృథ్వీ, ఫోర్త్ మణికంఠ, ఫిఫ్త్ విష్ణుప్రియ, సిక్స్త్ సీత, సెవెంత్ యష్మి, ఎయిత్ వచ్చేసి అభినవ్ నవీన్. సో అభినవ్ నవీన్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా తనగా ఈ నామినేషన్లో నిలబడ్డాడు కాబట్టి సో చూద్దాం. ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళలో నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా పర్సనల్గా నాకు ఓటింగ్ పర్సంటేజ్ బేస్ చేసుకుని మాట్లాడితే పృథ్వీ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి యష్మికి ఉంది. ఎందుకంటే ఆమె బిహేవియర్, ఆమె యాటిట్యూడ్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఆమె బిహేవియర్ నేను ఇంతకుముందు చాలా సోషల్ మీడియా యాక్టివిటీస్లో కూడా చూసిన, ఆమె సపోర్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆమెకి నెగిటివ్% ఉన్నారు, సపోర్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఈ వారం హైయెస్ట్ ఓటింగ్ వచ్చేసి మన అభినవ్ నవీన్ పడతాయి. సెకండ్ హైయెస్ట్ విష్ణుప్రియకి పడతాయి. థర్డ్ హైయెస్ట్ యాజ్ యూజువల్ మణికంఠకి పడతాయి. ఫోర్త్ నైనికకి పడే అవకాశం ఉంది. సో ఈ టాప్ 4లో టాప్ 4 సేఫ్ జోన్లో వీళ్ళు ఉంటారు. లోయెస్ట్లో మన పృథ్వీ అండ్ యష్మి గౌడ, నెక్స్ట్ సీత, నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ ప్రేరణ ఉంటుంది. సో ఇది ఈ ఎపిసోడ్ యొక్క ఈ ఎపిసోడ్లో ఇంకా నేను ముఖ్యమైనది మీకు చెప్పడం మర్చిపోయినా. ఈ ఎపిసోడ్లో మన నాగమణికంట ఏ విధంగా గేమ్ ఆడుతున్నాడో ఆ గేమ్ మీద అల్టిమేట్ అనిపించింది నాకు. రెండవది మన ఈ వారం నామినేషన్స్లో సోనియా ఆకుల ఏవైతే పాయింట్స్ మాట్లాడిందో అవి నాకు చాలా బాగా నచ్చినాయి. రెండోది మన మూడో పాయింట్ యష్మి గౌడ ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తుందో, ఆమె నాకు తెలిసి ఇంకా ఆమె క్లైమ్ చేసుకుని ఉన్నానని చెప్పి ఆమె బిహేవ్ చేస్తుంది. ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు. ఇంకోటి మా సైడ్ నుంచి ఇంకేమైనా కంటెంట్ ఇంప్రూవ్ అనుకోవాలనుకున్నా, మా సైడ్ నుంచి ఇంకా కంటెంట్ ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలన్నా కొంచెం సజెషన్ చేయండి. ఇంకొంచెం మేము ముందుకు పోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.